నారదః గంధర్వానాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః అని ఒక శ్లోకం వస్తుంది. దాంట్లో మొదటి వాక్యం ఆచార్య గారి పాదపద్మంలో నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నవంబర్ 9 రోజు లోకాన్ మండలకు వెళ్ళడం జరిగింది. అక్కడ మ్యారేజ్ డే ఉండే ఆ రోజు గురువు గారు కూడా అక్కడ వచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళాం. వనభోజనాల కార్యక్రమం పెట్టేది కార్తీక మాసంలో. తాండూరు వాళ్ళు షాద్నగర్ వాళ్ళ వారి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక చిన్న పర్సనల్ విషయము, మేము వికారాబాద్లో పూజ చేయాలని అనుకున్నాం అన్నట్టు. పెద్ద అక్కడ ఇల్లు తీసుకున్నాము, అక్కడ పూజ చేయాలని అనుకున్నాము. అనుకోకుండా ఏదో అనివార్య కారణాల వల్ల పూజ చేయలేకపోతే నేను ఆ రోజు మ్యారేజ్ డే రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. లోకాన్ మండలకు వెళ్తే గురువుగారు అనుకోకుండా మీరు ఈ పారాయణం స్టార్ట్ చేయండి అమ్మా 10లో అని చెప్పడం జరిగింది. అయితే నేను రుద్రాభిషేకం చేయాలి వికారాబాద్లో అనుకున్నాను. అనుకోకుండా గీతా జయంతి సోమవారం రావడం, గురువుగారు చెప్పడం నాకు చాలా సంతోషం వేసింది. నేను ఈరోజు అభిషేకం చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. మామూలుగా ఏకాదశి గీతా పారాయణం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి మన పరిధిలో ఏ కార్యక్రమాలు అయినా కూడా ప్రతి ఒక్కరు ముందుకు వస్తారనే నమ్మకంతో ఆ భగవంతుడి మీద కృష్ణ పరమాత్మ పరిశీలించవచ్చు. లోకంలో ఇన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి కదా, ఏ గ్రంథానికైనా జయంతి కార్యక్రమం ఉందా చెప్పండి. రామాయణ జయంతి, భాగవత జయంతి, పురాణ జయంతి, ఏ గ్రంథానికైనా ఉందంటే ఏ గ్రంథానికి లేదు. కేవలం జయంతి వేడుకలు, జయంతి పూజలు నిర్వహింపబడేటటువంటి ఏకైక గ్రంథం ఏది అంటే శ్రీమద్ భగవద్గీత. గీతా జయంతి గీతకి తప్పితే ఏ గ్రంథానికి కూడా జయంతి కార్యక్రమాలు అనేవి లేవు. అందుకే చాలా సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించి ఉంది శ్రీమద్ భగవద్గీత. స్వామి, మాకు సమయం తక్కువగా ఉంటుంది, శాస్త్రాలు గ్రంథాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, మరి మేము ధరించాలి, జ్ఞానాన్ని పొందాలి అంటే ఏమిటి పరిష్కార మార్గం అంటే మనకి ఋషులు సూచించారు. ఏమిటంటే ఎన్నో గ్రంథాలు ఉండవచ్చు, ఎన్నో శాస్త్రాలు ఉండవచ్చు, కానీ మిగతా శాస్త్రాలు వచ్చేది నీకు అవసరం లేదు. ఒక్క శాస్త్రాన్ని పట్టుకోవాలి. ఏమిటనగా ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకం శాస్త్రం ఒకే శాస్త్రం, దేవకీ దేవి యొక్క పుత్రుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి గీతా శాస్త్రాన్ని పట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఏమిటి అంటే విశేషం, భగవద్గీతకి ఇతర గ్రంథాలకి కొన్ని గ్రంథాలు ఋషులు ప్రణీతం చేశారు, అంటే వ్రాయడం జరిగింది. కానీ ఆహారం తీసుకోమంటున్నారు. అది తీసుకొని ఇది పని చేసేసరికి ఈ పదార్థం తింటే బాడీలో ఉత్పన్నం కావాల్సినటువంటి విటమిన్ అనేది ఉత్పన్నం కాకుండా మళ్ళీ విటమిన్ లోపం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్లాగా తింటే మంచిది, ఏమిటి ఒక పరిష్కారం ఏదని చెప్పానంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడట, అయ్యా భగవద్గీత 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగం ఒక అధ్యాయం ఉంటుంది. అందులో పరమాత్మ 3 రకాల ఆహారాల గురించి చెప్పాడు. రాజసిక ఆహారం, తామసిక ఆహారం, సాత్విక ఆహారం అని చెప్పాడు. ఆ భగవద్గీతలో చెప్పినట్టు ఆహారం తీసుకొని నీకు రోగాలు రాకుండా ఉంటాయి అని వైద్యుడే రోగికి చెప్పారు. అంటే దీంట్లో లేదంటూ ఏది లేదు, అన్నీ ఉన్నాయి. ఆహారం ఎలా తీసుకోవాలి, సాధన ఎలా చేయాలి, కర్మలను ఏ విధంగా నిర్వర్తించాలి, మనం వ్యవహారం ఏ విధంగా, అన్ని అంశాలు కూడా భగవద్గీతలో ఉన్నాయి. అందుకే మరి చిన్న పిల్లవాడు మొదలుకొని పండు ముసలి వరకు భగవద్గీతను చక్కగా అధ్యయనం అనేది చేయాల్సిందే. భగవద్గీత చదవాలంటే ఏదో పెద్దవాళ్ళు అయిన తర్వాత చదవాలి అనుకుంటారు. పెద్దవాళ్ళు కాదు, ఎప్పుడు చదవాలంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే చదవాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చదివితే వాళ్ళు భావితరాలు, అంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అయినప్పుడు సమస్యలు, ఒడిదుడుకులు, ఆటుపోట్లు మొదలైనవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు కావలసినటువంటి మానసిక సామర్థ్యం అనేది భగవద్గీత అధ్యయనం ద్వారా వాళ్ళకు కలిగేటటువంటి ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి ఎవరు చదవాలంటే చిన్న పిల్లల నుంచి మొదలుకొని భగవద్గీత అధ్యయనం అనేది ఎప్పుడు కూడా చదువుతూనే ఉండదు. దీనికి ముహూర్తం అంటూ ఏమి కూడా లేదు. ఎప్పుడైనా భగవద్గీతను చదువుతూనే ఉండాలి. ఎవరైతే భగవద్గీత నిరంతరం కూడా అధ్యయనం చేస్తూ ఉంటారో మరి వాళ్ళే నిజమైనటువంటి యోగి అని కూడా గీతా ప్రాశస్త్య గ్రంథాలను కూడా చెప్పడం జరిగింది. మరి భగవద్గీత ఏం చెప్తుంది ఏమిటి అని కూడా కాస్త పరిశీలించినట్లయితే మరి ఒక శ్లోకంలోని కొన్ని అంశాల గురించి వివరించి నేను ముగింపు చేస్తాను. మిగతా కార్యక్రమాలు కూడా జరగాల్సి ఉంది కాబట్టి 4వ అధ్యాయంలో జ్ఞానయోగి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జ్ఞాని అంటే ఎవరు అనే భాగవతం లేదా అగ్ని పురాణం, లింగ పురాణం, మాఘ పురాణం రకరకాలైనటువంటి గ్రంథాలు
ఎన్నో ఉన్నాయి కదా, అన్నింటికి లేదు మరి గీతా గీత అని ఎందుకు అంటున్నారంటే మీరే దీన్ని బట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదంటే ఈ దైవ మార్గం. అంటే దీనిలో మనం ఎన్నో ఆశలు అవన్నీ కూడా మనకు జీవితంలో ఉంటాయి, కానీ కొంతవరకు మాత్రమే అవి పనిచేస్తాయి. ఈ యొక్క ప్రయాణంలో మనం ప్రయాణించినట్లయితే మనకు ముక్తి అనేది లభిస్తుంది అనేటటువంటిది ఒక శివుడు ఆశ. ఎందుకంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత సంపాదించినా, ఎంత ఏం చేసినా కానీ మనం వెంట రాదు. కానీ మనం చేసినటువంటి దైవ కార్యంలో వచ్చినటువంటి పుణ్య ఫలితమే చివరికి మనతో వస్తుంది. కాబట్టి మనం ఓం శ్రీ గీతాదేవ్యై నమః అని చెప్తూ ఉండండి భక్తులు. ఓం శ్రీ గీతాదేవ్యై నమః, ఓం శ్రీ గీతాదేవ్యై నమః అంటూ ఉండండి. ఓం విమలాయై నమః, భగవద్గీత వద్ద వేయడం పూలక్షతులు. సుఖదాయై నమః, ఓం ముని సంస్కృతాయై నమః, తత్వార్థబోధిన్యై నమః, కృష్ణం ముఖ నిస్సృతాయై నమః, ఓం పాపఘ్నియై నమః, ఓం